జీవితం ఆగిపోతుందని జీవించడాన్ని ఆపితే ఎలా వ్యాస్? నేను కాదు, మీ వదిన క్యారెక్టరే మంచిది కాదు. అలా మీ ముందు నటిస్తుంది. ప్రాజెక్ట్ని అడ్డం పెట్టుకుని మిమ్మల్ని మీ కుటుంబాన్ని ముంచేస్తుంది అని నేను ఇంతలా చెప్తున్నా గుడ్డిగా దాన్నే ఎందుకు నమ్ముతారు? దాన్ని గుడ్డిగా నమ్మడమే కాకుండా మీ అమ్మ తన పేరు మీదున్న ఆస్తిని, నగల్ని, ఇంట్లో ఉన్న డబ్బుని మొత్తం దానికి దారాదత్తం చేశారు. నువ్వేమో నిజం తెలుసుకోకుండా నా మీద కోపడుతున్నావు. ఇది కరెక్ట్ కాదు యష్. కరెక్టే. %100% మా అమ్మ చేసింది కరెక్టే. మా వదినకి తన పేరు మీద ఉన్న ఆస్తి, నగలు, డబ్బులు ఇవ్వడంలో ఏం తప్పు లేదు. ఆ మాటకొస్తే నా దృష్టిలో నీకంటే మా వదినే కరెక్ట్. మా అమ్మే కాదు, నా పేరు మీద ఉన్న షేర్స్, నా ప్రాపర్టీ డాక్యుమెంట్స్ అన్నీ ఇప్పుడే నీ కళ్ళ ముందే మా వదినికి ఇచ్చేస్తాను. వద్దురా యష్, వద్దు యష్. మీ అమ్మ చేసిన తప్పే నువ్వు చెయ్యొద్దు. రే సింధు అంతగా చెప్తుంటే మాట వినవేంట్రా? తన మాట విని తనను అక్కడికి పంపించినందుకు నాకు మంచి గుణపాఠమే నేర్పించింది నాన్న. ఒరే యష్, ఆ మధు మంచిది కాదని సింధు చెప్తుంది కదా. అలాంటి దాని చేతిలో నువ్వు కష్టపడి సంపాదించుకున్న ఆస్తిని పెట్టడమేంట్రా? ఎవరు మంచో ఎవరు చెడో నాకు బాగా తెలుసు భాగ్యం. తొందరపడకు యష్. ఒక్కసారి ఆస్తి చేజారితే మళ్ళీ తిరిగి రాదు. ఆ మధు దాన్ని రానివ్వదు. ప్లీజ్ యష్, వద్దు యష్. చెప్పండి మరిది గారు. వదినా, ఆగిపోయిన ప్రాజెక్ట్ స్టార్ట్ చేయమని అమ్మ మీకు డబ్బు, నగలు ఇచ్చింది కదా? అవును మరిది గారు. ఎలాగైనా సరే ఆగిపోయిన ప్రాజెక్ట్ని మళ్ళీ స్టార్ట్ చేసి మీ పరువు, మన ఇంటి పరువు నిలబెట్టమని నా మీద నమ్మకముంచి ఇచ్చారు. అవన్నీ ఎంతవరకు ఉపయోగపడతాయో నాకు తెలీదు వదినా. నా రూమ్లో బీరువాలో నా పేరు మీద ఉన్న షేర్ పేపర్సు, నా ప్రాపర్టీ డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి. కీస్ కూడా అక్కడే ఉన్నాయి. అవి కూడా మీరే తీసుకోండి వదినా. మీరు ఏం చేయాలనుకున్నారో అది చేయండి. మీ వెనక నేను, మా అమ్మ ఉన్నాం. ఎవరేం చేసినా సరే నేను చూసుకుంటాను. సునంద మేడంని తప్పిస్తే ప్రాజెక్ట్ ఆగిపోతుంది అనుకోవడం కొందరి తెలివి తక్కువతనం. ఉంటాను వదినా. సరే మరిది గారు. యష్, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఎందుకు ఇలా చేస్తున్నావు? సింధు వద్దని చెప్తున్నా దాని మీద కోపంతో పంతానికి పోయి నీ ఆస్తంతా ఎందుకురా పాడు చేసుకుంటావు? భాగ్యం, ఇందులో నువ్వు కలవ చేసుకోకు. అసలు సింధుకి ఏం తెలుసని ఇదంతా చేస్తుంది? మీరెందుకు సింధుని నిలదీయడం లేదు? అసలు సింధు దగ్గర ఏం ప్రూఫ్స్ ఉన్నాయని, ప్రాజెక్ట్ జెన్యూన్ కాదు, మా వదిన క్యారెక్టర్ మంచిది కాదు అని అన్ని మాట్లాడుతుంది. ఆధారాలు చూపిస్తే మాత్రం నువ్వు మీ అమ్మ నమ్ముతారా? ఆ మధుని మీరు గుడ్డిగా నమ్మేనంత వరకు నేను నిజం చెప్పినా, చూపించినా మీరు నమ్మరు కాక నమ్మరు. మీ అమ్మే మూర్ఖంగా ఉంది అనుకుంటే నువ్వు అంతకన్నా ఎక్కువ మూర్ఖంగా ఉండి ఇప్పుడు నీ ఆస్తినంతా మీ వదినకి ఇచ్చేసావు. చూస్తూ ఉండు, రేపు నీ ప్రాజెక్ట్ని, నీ కంపెనీ దివాలా తీయించి మిమ్మల్ని అందరినీ రోడ్డు మీదకి తీసుకొస్తుంది. అప్పుడేం చేస్తావు? మా వదిన నీలాగా నమ్మిన వాళ్ళని మోసం చేసే మనిషి కాదు, అప్పుల పాలు చేసే క్యారెక్టర్ కాదు. అసలు నా కంపెనీ గురించి, నా ప్రాజెక్ట్ గురించి మాట్లాడే రైట్స్ నీకు లేవు సింధు. మా ఆస్తి మీద నువ్వేదో ఆశలు పెట్టుకున్నావు. అందుకే నీ తర్వాత వచ్చిన మా వదిన బిజినెస్, ఇంటి వ్యవహారాలు చూసుకుంటుంటే నువ్వు ఓరవలేకపోతున్నావు. ఇప్పుడు చెప్తున్నా, నా పిల్లలకి తప్ప నా ఆస్తిలో నీకు చిల్లి గవ్వ కూడా దక్కదు. నేను ఆస్తి కోసం, డబ్బు కోసం ఇదంతా చేస్తున్నానని భ్రమపడుతున్నా. నిజంగా నాకు అలాంటి ఆశ ఉంటే
సునంద మేడం నా వాటా కింద ఇచ్చిన షేర్ ప్రాఫిట్ మీ అమ్మకి ఎందుకు ఇస్తాను? సరే యష్, ఇప్పుడు చెప్తున్నాను. నీ ప్రాజెక్ట్ గురించి కానీ మీ వదిన గురించి కానీ ఇంక నేనేం పట్టించుకోను. ఇంక నాకు అవన్నీ అనవసరం. చూస్తూ ఉండి యష్, నువ్వు మీ అమ్మ నమ్మిన మీ వదిన నీ కంపెనీని, నీ ప్రాజెక్ట్ని, మీ కుటుంబాన్ని ఏ గతి పట్టిస్తుందో, ఏ స్థాయికి దిగజారుస్తుందో నీ కళ్ళతో నువ్వే చూస్తావు. సింధు చెప్పింది నిజమేరా? నీకు దెబ్బ తగిలితేనే గాని ఆ నొప్పి తెలీదు. సింధు మాటల్లో నిజం తెలీదు. రే యష్, ఆవేశంలో తీసుకునే నిర్ణయాల వల్ల జరిగేది కేవలం అనర్థాలేరా, గుర్తుంచుకో. తేజ, మనం అనుకున్నది సాధించాం. ఇది మన ఇద్దరి తొలి విజయం. అదిగో చూడు, మీ అమ్మ నగలు, డబ్బు, ఆస్తి పేపర్లు అన్నీ మన సొంతమైపోయాయి. మధు, నువ్వు నా భార్యవి కావడం నిజంగా నా అదృష్టం. నన్ను గొప్ప స్థాయిలో నిలబెట్టడానికి నీ తెలివిని ఉపయోగించి ఎంతో కష్టపడుతున్నావు. జన్మ జన్మలకి నువ్వే నా భార్యవి కావాలి మధు. అప్పుడే అంతా అయిపోలేదు తేజ. ఇది ఓన్లీ ట్రైలర్ మాత్రమే. అసలు సినిమా ముందు ముందుంది. తొందరలోనే మిగిలిన ఆస్తి, ప్రాజెక్ట్ డబ్బులు అన్నీ మన అకౌంట్లో పడ్డప్పుడే అప్పుడు మనం విజయం సాధించిన వాళ్ళమవుతాం. అప్పుడు ఆ సింధుకి బుద్ధి వచ్చేలా చేసి అది కోలుకోవటానికి వీలు లేకుండా గట్టి దెబ్బ కొడతాను. ఈ మధు విశ్వరూపం దాలిస్తే ఎంత ప్రళయం సృష్టిస్తుందో ఆ సింధుకి తెలిసేలా చేస్తాను. తేజ, అర్జెంటుగా ప్రెస్ మీట్ అరేంజ్ చేసి ఆగిపోయిన ప్రాజెక్ట్ మళ్ళీ తిరిగి మనం స్టార్ట్ చేయబోతున్నట్టు పబ్లిక్కి మనిద్దరం స్వయంగా అనౌన్స్ చేద్దాం. ఇప్పుడే మీడియా వాళ్ళకి కాల్ చేసి చెప్తాను. ఆ మాటకొస్తే నా దృష్టిలో నీకంటే మా వదినే కరెక్ట్. మా వదిన నీలాగా నమ్మిన వాళ్ళని మోసం చేసే మనిషి కాదు. అసలు నా కంపెనీ గురించి, నా ప్రాజెక్ట్ గురించి మాట్లాడే రైట్స్ నీకు లేవు సింధు. అమ్మా సింధు, ఎందుకమ్మా బాధపడతావు? నువ్వు ఆ ఇంటి గురించి, నీ భర్త గురించి మంచి జరగాలని చూశావు. కానీ వాళ్ళు నిన్ను చెడుగా అర్థం చేసుకుంటున్నారు. ఏదో ఒక రోజు వాళ్ళు నిజం తెలుసుకుంటారు. అప్పుడు నీ మంచితనం ఏంటో వాళ్ళకి అర్థం అవుతుంది. ఆ మధు మహాజాదు ఇలా ఆస్తి మొత్తానికి ఎసరు పెడుతుందని నేను అస్సలు అనుకోలేదు. నువ్వే ఎలాగైనా ఆ మధు ఆట కట్టించాల్సిందు. నన్నింత అవమానించాక నేనేం చేస్తాను భాగ్యం? నేను నిర్ణయించుకున్నాను. ఇంకా ఆ ప్రాజెక్ట్కి నాకు ఎలాంటి సంబంధం లేదు. ఆ మధు ఏమైనా చేసుకొని ఇంక నేను తన విషయంలో తలదూర్చును. నా అత్త, నా భర్తే నేను చెప్పింది వినకుండా, నా మాటలు నమ్మకుండా తిరిగి నన్నే అవమానిస్తుంటే నేను వాళ్ళ కోసం ఎంత చేసినా ఉపయోగం ఉండదు భాగ్యం. నువ్వన్నావుగా ఒకరోజు వస్తుందని, కానీ అప్పటికే జరగాల్సిన నష్టం అంతా జరిగిపోతూ ఉంటుంది. అప్పుడు వీళ్ళు మధు గురించి నిజం తెలుసుకున్నా ఏ ప్రయోజనం ఉండదు. వీళ్ళు నిజం తెలుసుకునే లోపు ఆ మధు తను చేయాల్సిన విధ్వంసం అంతా చేసి పారేస్తుంది. మధు మనస్తత్వం నాకు బాగా తెలుసు. దానిది క్రిమినల్ మైండ్. ఒకవేళ మధు గురించి నిజం తెలిసి అత్తయ్య ఎదురు తిరిగినా అత్తయ్యని అది ఏం చేస్తుందో అనే భయపడుతున్నాను. ఇప్పటికే నా చేయి దాటిపోయింది. అప్పటికి ఆ మధు ఏం చేసినా ఎవరూ దాన్ని ఏమీ చేయలేని పొజిషన్లో ఉంటుంది. అప్పుడు మా అత్త గాని, యష్ గాని, నేను గాని ఏమీ చేయలేని పరిస్థితి వస్తుంది. నా భర్త, నా అత్త ఎన్ని మాటలన్నా పడతాను. కానీ నా ఆత్మాభిమానం మీద
నా ఆత్మగౌరవం మీద దెబ్బ కొడితే మాత్రం నేను ఊరుకోను. ఇప్పటి వరకు జరిగింది చాలా భాగ్యం. ఇక నుంచి నాకు వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదు. అమ్మా సింధు, దేవుడా, ఇప్పుడేంటి పరిస్థితి? ఇది మా కంపెనీ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభిస్తున్న ప్రాజెక్ట్. ఓకే. ప్రతి మధ్యతరగతి కుటుంబానికి ఇదొక సువర్ణ అవకాశం. మార్కెట్ రేట్ కంటే చాలా తక్కువ ధరలో వాళ్ళ సొంత ఇంటి కలని నిజం చేయాలన్నదే మా ఆశయం, ఆకాంక్ష. ఈ చక్కటి అవకాశాన్ని ప్రతి మిడిల్ క్లాస్ పీపుల్ వినియోగించుకోవాలని మీ మీడియా ద్వారా వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాను. మేడం, మీరు మీ భర్త మాత్రమే మీడియాకి అడ్రస్సింగ్ చేస్తున్నారు. కానీ యాక్చువల్గా మీ కంపెనీకి, ఈ ప్రాజెక్ట్కి మెయిన్ పిల్లర్ యష్ గారు. ఆయన ఎందుకు రాలేదు? మా తమ్ముడికి చిన్న హెల్త్ ప్రాబ్లం వచ్చింది, దాని కారణంగా రాలేకపోయాడు. అంతే తప్ప వేరింకేమీ లేదు. సరే మేడం, మీరు ఎంతో గ్రాండ్గా భూమి పూజ ప్లాన్ చేసి ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలనుకున్నారు, కానీ ప్రోగ్రామ్ అంతా ఫ్లాప్ అయింది. దీనికి రీజన్ ఏంటి? ప్రోగ్రామ్ ఏమీ ఫ్లాప్ అవ్వలేదు, జస్ట్ పోస్ట్పోన్ అయ్యింది అంతే. మీరు చేసే ప్రాజెక్టు అంత జెన్యూన్ కాదని సింధు గారు అంటున్నారు. దానికి మీ సమాధానం? 10 మందికి మంచి చేద్దామని ముందుకొచ్చినప్పుడు సింధు లాంటి వాళ్ళు రాళ్లు వేయటం సహజమే కదా. మిడిల్ క్లాస్ వాళ్ళకి మేలు చేయటం కోసమే మేము ఈ ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేస్తున్నాం. సింధు ఎన్నో అవాంతరాలు, అడ్డుగోడలు పెట్టాలని చాలా ట్రై చేసింది. కానీ మా సంకల్ప బలం చాలా గొప్పది. అందుకే అన్నింటినీ దాటుకొని అడుగులు ముందుకు వేస్తున్నాం. సింధు చేసిన చిన్న డిస్టర్బెన్స్ వల్ల భూమి పూజ హోల్డ్ అయింది. మళ్ళీ మంచి రోజు చూసుకుని డెఫినెట్ గా చేస్తాం. సునంద గారి ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు కదా, మీరెలా దీన్ని కంటిన్యూ చేస్తారు మేడం? సునంద గారికి ప్రాజెక్ట్లో వచ్చే లాభాల మీద ఆశ తప్ప ప్రజలకి మంచి చేద్దాం అన్న ఆలోచన కాని, ఉద్దేశం కాని ఆవిడికి లేదు. అందుకే డ్రాప్ అయ్యారు. అందుకే మా కంపెనీనే ఓన్గా ప్రాజెక్ట్ రన్ చేయాలని డిసైడ్ అయ్యాం. మధ్యతరగతి వాళ్ళకి అండగా ఉండటం కోసం మా మరిదిగారు యష్ ఈ ప్రాజెక్ట్ చేస్తున్నారు. మిడిల్ క్లాస్ వాళ్ళ సొంత ఇంటి కలను నెరవేర్చిపోతున్నారు. ఇంక వాళ్ళు ఎలాంటి చీకు చింత లేకుండా సంతోషంగా బతకొచ్చు. ఈ క్రెడిట్ అంతా మా మరిదిగారికే దక్కుతుంది. కేవలం నేను నిమిత్త మాత్రురాల్ని మాత్రమే. అంతా మా మరిదిగారే చూసుకుంటారు. మీ అందరి సపోర్ట్ మా మరిదిగారికి ఎప్పుడూ ఉండాలని వేడుకుంటున్నాను. ఎన్ని అడ్డంకులు ఎదురైనా జనాలకి మంచి చేసే ఈ ప్రాజెక్ట్ని మాకసలు ఆపే ఉద్దేశమే లేదు. థ్యాంక్ యూ. చూసావా సింధు, మా వదిన అంటే అది. తన ధైర్యం, తెగువ ముందు నువ్వు ఎందుకు పనికిరావు. నువ్వు ఆపేసిన ప్రాజెక్ట్కి మళ్ళీ ప్రాణం పోసింది. మా అమ్మతో పాటు మా వదినకి నేను కూడా అండగా నిలబడతాను. తేజ, నాకు ఒక ఇంపార్టెంట్ కాల్ వచ్చింది, నేను మాట్లాడతాను, నువ్వు కాళ్ళు కూర్చో. ఈ ముసలోడొకడు విసిగిస్తూనే ఉంటాడు. చెప్తాను వీడి సంగతి. చెప్పండి సార్. కంగ్రాచ్యులేషన్స్ మధు. ఆ సింధు నిన్ను చావు దెబ్బ కొట్టినా మళ్ళీ పైకి లేచి దెబ్బకి ఎదురు దెబ్బ కొట్టి మరి మొత్తానికి నువ్వు అనుకున్నది సాధించావు. నాకు చాలా హ్యాపీగా ఉంది. నువ్వు కోరుకున్నట్టుగా అన్నీ నీకు అనుకూలంగానే జరుగుతున్నాయి. అప్రిషియేట్ యూ.
నీకు కావాల్సింది జరుగుతుంది కదా. మరి ఇవాళ రాత్రికి మనం మన గెస్ట్ హౌస్లో మీట్ అవుదామా? ఏంటి మధు, సైలెంట్ అయిపోయో? వస్తావా లేక ఎప్పటిలాగే వర్క్ బిజీలో ఉన్నానని హ్యాండ్ ఇస్తావా? నువ్వు చాలా తెలివైన దానివే. ఎవరినైనా సరే ఈజీగా బోల్తో కొట్టిస్తావు. నీ ప్రాజెక్ట్కి పర్మిషన్ ఇచ్చి స్టార్ట్ చేయించిన వాణ్ణి. దాన్ని క్లోజ్ చేయించలేనా చెప్పు? లేదు సార్, హ్యాండ్ ఇవ్వను. కన్ఫర్మ్గా కలుద్దాం. నైట్ మనం డెఫినెట్గా మీట్ అవుతాం సార్. దాట్స్ గుడ్. ఉంటాను. మధు మా సార్ ఈరోజు నైట్ గెస్ట్ హౌస్లో కలవబోతున్నారన్నమాట. చెప్తాను. నన్ను బ్లాక్మెయిల్ చేస్తావరా ముసలోడా? ఈ రోజు వీడి పని ఎలాగైనా చెప్పి తీరాలి. భాగ్యం, ఏంటి డల్గా ఉన్నావు? నా మనవడు నువ్వు భూమి పూజ పాడు చేశావన్న కోపంతో అలిగి రాత్రి నుంచి వాడు ఏవీ తెల్లేదు. కాలు నొప్పికి టాబ్లెట్ కూడా వేసుకోలేదు. నేను వెళ్ళి భోజనం తీసుకురానా అంటే నాకేం అక్కర్లేదు, నేను తినను అన్నాడు. మీ ఇద్దరు కలుస్తారనుకుంటుంటే ఈలోపు మీ ఇద్దరి మధ్య ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది. మీ మధ్య దూరాలు కూడా పెరుగుతూనే ఉన్నాయి. ఏంటోనే సింధు, ఎంత ప్రయత్నించినా కాలం అసలు కలిసే రావడం లేదు. ఎందుకు వచ్చావు మళ్ళీ? ఇంకేం చేద్దామని? చెయ్యాల్సిందంతా హైదరాబాద్లో చేసి వచ్చావు కదా, అది సరిపోదా? ఇంకేమన్నా బ్యాలెన్స్ ఉందా? యష్, ఊరికే నోటికొచ్చిందల్లా మాట్లాడుకో. నీకు భోజనం పెట్టడానికి వచ్చాను. అయినా ఇందాకే నీకు చెప్పాను కదా, ఆ ప్రాజెక్ట్కి నాకు ఎలాంటి సంబంధం లేదు అని, దాని జోలికి నేను వెళ్ళను అని. అయినా సరే ఎందుకు అనవసరంగా ఆ టాపిక్ తీసుకొస్తావు? ముందు భోంచేయి. నాకు అక్కర్లేదు, నేను తినను. ఇప్పుడు నువ్వు తినకపోతే నీ కాలు నేను విరగ్గొట్టి నీకు అన్నం కూడా పెట్టకుండా పస్తులు పెట్టానని మీ అమ్మ నన్ను అనడానికా? అందుకే నేను కలిపి పెడతాను, నువ్వు సైలెంట్గా తినేసే. ఏయ్, వద్దని చెప్తే అర్థం కాదా నీకు? అరే, తినమని చెప్తుంటే అర్థం కాదా నీకు? నోరు తెరు. తెరు. తిను. నాకు టాబ్లెట్ ఏం అవసరం లేదు. నువ్వు టాబ్లెట్ వేసుకోకపోతే నొప్పి తగ్గదు. కుంటుకుంటూ నువ్వు ఇక్కడే ఉండిపోవాల్సి వస్తుంది. మళ్ళీ మీ అమ్మ నేను నిన్ను ఇక్కడే కట్టి పడేశానని అన్న అంటుంది. నోరు తెరు. నోరు తెరవమన్నానా? తెరు. నీకు నాకు మధ్య ఏం లేదు కదా, అయినా ఇవన్నీ నువ్వు నాకు ఎందుకు చేయాల్సిందు? నేను అదే చెప్తున్నాను యష్, మనిద్దరి మధ్య ఏమీ లేదు. నువ్వు అంటుంటావే భార్యగా నేను అక్కర్లేదు, కానీ పిల్లలకి తల్లిగా నేను కావాలి అని. అదే మాట నేను చెప్తున్నాను. నాకు కూడా భర్త అక్కర్లేదు, కానీ నా పిల్లలకి నాన్నగా నువ్వు కావాలి. అందుకే నీకు సేవలు చేస్తున్నాను. అర్థమైందా? ఏంటి చెప్పండి. నీతో ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలని కాల్ చేశాను. ఏంటది? ఇవాళ నైటు మా సారు ఆ మధు గెస్ట్ హౌస్లో కలుస్తున్నారు. వాళ్ళని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలంటే ఇదే మంచి సమయం, మిస్ చేసుకోవద్దు. ఏ పని మీద కలుస్తున్నారు ఇద్దరు? అది
థ్యాంక్స్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చావు. ఈ దెబ్బతో మధు కథ క్లోజ్. ఉంటాను. ఈ విషయం వెంటనే సింధు మేడంకి చెప్పాలి. సింధుకి ఎవరు కాల్ చేస్తున్నారు? మేడం, నేను స్వాతిని. మీకు ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఓహో, తమరా జర్నలిస్ట్ గారు. నువ్వు సింధు కలిసి భూమి పూజ దగ్గర చేసిన రచ్చ చాలదా? మళ్ళీ ఏం చిచ్చు పెట్టాలని ఫోన్ చేసావు? నీ వల్ల మా ఫ్యామిలీలో లేనిపోని గొడవలు క్రియేట్ అవుతున్నాయి. నీకేం పని పాట లేదా? అసలు ఎందుకు మా వదిన మీద, మా ప్రాజెక్ట్ మీద ఇంత పగ పెంచుకున్నావు? నువ్వు సింధు కలిసి ఇప్పటివరకు చేసిన డిస్టర్బెన్స్లు చాలు. ఇంకన్నీ ఆపేస్తే మంచిది. ఇంకోసారి మా వదిన జోలికి కానీ, మా ప్రాజెక్ట్ జోలికి కానీ వస్తే బాగుండదు చెప్తున్నా. సింధుకి మళ్ళీ కాల్ చేయకు. ఓహ్, అసలు ఈ నెంబర్ని బ్లాక్ లిస్ట్లో పడేయాలి. దమయంతి గారికి కాల్ చేస్తాను. మళ్ళీ ఇదే. హలో దమయంతి గారు, నేను జర్నలిస్ట్ స్వాతిని మాట్లాడుతున్నాను. మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. నీకు ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదా? సిగ్గు లేకుండా నెంబర్ మార్చి మళ్ళీ ఫోన్ చేస్తున్నావు. అది కాదండి, నేను చెప్పేది వినండి. నీ పాడు మాటలు నేను వినను అసలా. అయ్యో, ప్రాజెక్టు కోసం తీసుకున్న ఆ ల్యాండ్ ఉంది కదా, అక్కడొక చిన్న ప్రాబ్లం. నేను ఇప్పుడే వెళ్ళొస్తానత్తయ్య. ఈ టైంలో అక్కడికెందుకమ్మా? నేను వచ్చేసరికి కొంచెం లేట్ అవ్వచ్చు. వస్తానత్తయ్య. ఆ మధు క్యారెక్టర్ ఏంటో ఈ రోజే మీకు తెలియాలి. చూడండి. నా అంత గొప్ప కోడలు ఉండదు అనిలా మా అత్తయ్య నా గురించి ఫీల్ అయ్యేలా చేశాను. మా అత్తయ్య ఆస్తి మాత్రమే నా చేతికొచ్చేలాగా చేసుకున్నాను.